Hello everyone, welcome back to our channel విహాన్ వండర్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే బాసరకి వెళ్తున్నామండి. ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే మేము వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. ఇదే అండి మన ట్రైన్. ఇక్కడ ఇంకా ట్రైన్లో అయితే ఎక్కేసాము. మనకి ఎవరైనా హైదరాబాద్ నుంచి బాసరకి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ 7:10కి ట్రైన్ ఉందండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3:30కి అక్కడ రిటర్న్ ఉంది. కరెక్ట్గా సరిపోతుందండి మనకి వన్ డే ఫుల్ జర్నీ అయితే బాసరకి వెళ్ళాలి అనుకుంటే. ఇంక ఇక్కడ ట్రైన్లో బోర్ కొట్టకుండా ఇట్లా పిల్లలు అయితే పరిచయం అయ్యారు. మనం వెళ్ళేటప్పుడే చూసారు ఇక్కడ గోదావరి అయితే కనిపిస్తుందండి. ఇంక గోదావరి తర్వాత వచ్చే స్టాపే మనకి బాసర అయితే వస్తుంది ట్రైన్లో వెళ్ళేటప్పుడు. మనం 7:10కి ట్రైన్ స్టార్ట్ అయింది కదా, బాసరకి రీచ్ అయ్యే లోపల 11:30 అయిందండి. కరెక్ట్ టైంకి రీచ్ అయ్యింది. 10 మినిట్స్ లేట్ అనుకుంటా. మనతో పాటు వచ్చిన వాళ్ళైతే వాళ్ళండి. బట్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తే మనకి లేట్ అవుతుంది. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఫుడ్ కూడా తెచ్చుకున్నారు. మనం ఫుడ్ అంతా బయట తినాలి కదా అనేసి మేమైతే బయటకు వచ్చి స్టార్ట్ అవుదామని వచ్చామండి టెంపుల్కి. ఇలా బయటే మనకి ఫ్రీ బస్సెస్ అనేవి ఉంటాయి టెంపుల్ అండ్ గోదావరి దగ్గరికి. చూసారా ఇలా అండి. మనకి ఆటోస్ కూడా ఉంటాయి, బస్ కూడా ఉంటుంది. ఆటోస్కి అయితే 20 రూపీస్ టెంపుల్ దగ్గరికి. ఇంక మేమైతే బస్సు ఎక్కేసామండి. 5 మినిట్స్ అంతే కదా అనేసి. సీట్స్ అయితే లేవు, బట్ వెయిట్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ ఫైనల్ అయితే మేము ఫస్ట్ టెంపుల్కే వచ్చేసాము. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే టైం ఉన్నట్లయితే ఫస్ట్ గోదావరి చూసుకున్న తర్వాత ఇలా టెంపుల్కి రండి. ఇదంతా మనకి టెంపుల్కి బయట వ్యూ అండి. లోపలికి అయితే మొబైల్స్ అలో లేదు. అక్షరాభ్యాసంకి అయితే అస్సలే అలో లేదు. ఇంక ఇక్కడ మనం ఏమైనా టికెట్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవాలి. మాకేమైందంటే ఫస్ట్ అక్షరాభ్యాసంకి టైం అయిపోతుందని ఫాస్ట్గా వీడియో మీద కాన్సన్ట్రేట్ అయితే చేయలేదండి. ఫస్ట్ అక్షరాభ్యాసం చేయించుకున్న తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మొబైల్ అయితే తీసుకొచ్చుకున్నాము. అంటే బయటికి అయితే అలో ఉందండి, లోపల టెంపుల్లోకి అలో లేదు. ఇక్కడ చూసారా గుడి నిత్య పూజ దర్శన వేళలో అన్ని పెట్టారండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇలా అయితే విహాన అక్షరాభ్యాసం అయితే పూర్తయిందండి. ఆన్ టైం అన్ని కరెక్ట్ గానే అయ్యాయి. ఇక్కడ శివలింగము, మహాకాళి అమ్మవారు, వ్యాస మహర్షివి అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఏమైందంటే టెంపుల్స్ మేము ఎటు గాని అంటే ఆఫ్టర్ 1 వెళ్ళాం కాబట్టి మహాకాళి అమ్మవారి టెంపుల్ అయితే క్లోజ్ అయింది. బయట నుంచే దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ వెళ్ళేది వచ్చేసి మేము వ్యాస మహర్షి గుహ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. కొంచెం ఇట్లే స్టెప్స్ అన్నీ ఉంటాయండి. కొంచెం రాళ్ళు అట్లుంటాయి కదా, అలాగే ఉంటది. ఇక్కడ మనకైతే ఎంట్రీ 5 రూపీస్ అండి. ఎలాగంటే ఇక్కడ ఒక ఫ్యామిలీలో ఒక 5-6 మెంబర్స్ ఉన్నారంటే వాళ్ళందరినీ ఒకసారి పంపిస్తారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకొకరు వెళ్ళాలి. ఎందుకంటే లోపల ఎక్కువ ప్లేస్ లేదు, సఫకేషన్ ఎక్కువ అవుతుంది అంతకు మించి ఎక్కువ వెళ్తే, అందుకనేసి అలా పెట్టారండి. ఇక్కడైతే మేము లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడే సరస్వతి అమ్మవారు ఉన్నారు, అలాగే వ్యాస మహర్షి కూడా ఉన్నారండి. ఎలా ఉన్నారో అప్పుడు ఇక్కడ ఎలా తపస్సు చేసి ఎలా రాస్తున్నారో మనకైతే తెలియదు. ఇక్కడైతే 5 మినిట్స్ కూడా మనం లోపల ఉండలేమండి, ఆ ఉక్కపోతది. ఇలా అయితే దీన్ని కూడా దర్శనం చేసేసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్నదానంకి అయితే వచ్చేసాము. చూసారా హాల్ బాగా పెద్దగా ఉంది, నీట్గానే ఉంది, చాలా బాగుంది. అంటే మనం బయట హోటల్స్కి వెళ్తే ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు. అట్లీస్ట్ ఇట్లా దేవుడిదన్నా తింటే కొంచెం మనకి తృప్తిగా అనిపిస్తుంది అనేసి మేమైతే ఇలా చూస్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఇంకా వ్యూ అయితే గుడి వ్యూ బయట నుంచి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి గోదావరి ఘాట్ అంతా చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్. బై బై.